హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వి కిచెన్. షాన్వి కిచెన్లో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పాను కదండి. ఆ సిస్టర్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ పులావ్ అండ్ చికెన్ కాజు గీ రోస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ సిస్టర్ అయితే మీడియం స్పైస్తో కావాలని చెప్పేసి అన్నారండి ఫుడ్. మా ఇంట్లో కూడా మీడియం స్పైసే తింటారు. పిల్లలు కూడా అదే చేసేసి ఫుడ్ లంచ్కి అని చెప్పేసరికి అందరికీ అదే ఫుడ్ ప్రిపేర్ చేశాను నేను. ఇక్కడ చికెన్ కాజు గీ రోస్ట్కి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బఫెల్లో గీ వాడతానండి. టేస్ట్ బాగుంటుంది అదైతేనే. నాన్ వెజే కాదండి, వెజ్ కావాలన్నా కూడా ప్రిపేర్ చేస్తాను. బట్ ముందుగా అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి మీరు. అండ్ చాలామంది క్వాంటిటీ ఎంత వస్తుందని చెప్పేసి అంటున్నారని ఒకసారి అయితే వెయిట్ కూడా వేసి చూపించాను. ఫైనల్గా సిస్టర్ అయితే ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి అయితే మెసేజ్ చేశారు. మెయిన్గా కాజు గీ రోస్ట్ బాగుందని చెప్పేసి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు షాన్వి కిచెన్. షాన్వి కిచెన్లో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పాను కదండి. ఆ సిస్టర్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ పులావ్ అండ్ చికెన్ కాజు గీ రోస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. ఇక్కడ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ సిస్టర్ అయితే మీడియం స్పైస్తో కావాలని చెప్పేసి అన్నారండి ఫుడ్. మా ఇంట్లో కూడా మీడియం స్పైసే తింటారు. పిల్లలు కూడా అదే చేసేసి ఫుడ్ లంచ్కి అని చెప్పేసరికి అందరికీ అదే ఫుడ్ ప్రిపేర్ చేశాను నేను. ఇక్కడ చికెన్ కాజు గీ రోస్ట్కి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బఫెల్లో గీ వాడతానండి. టేస్ట్ బాగుంటుంది అదైతేనే. నాన్ వెజే కాదండి, వెజ్ కావాలన్నా కూడా ప్రిపేర్ చేస్తాను. బట్ ముందుగా అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి మీరు. అండ్ చాలామంది క్వాంటిటీ ఎంత వస్తుందని చెప్పేసి అంటున్నారని ఒకసారి అయితే వెయిట్ కూడా వేసి చూపించాను. ఫైనల్గా సిస్టర్ అయితే ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి అయితే మెసేజ్ చేశారు. మెయిన్గా కాజు గీ రోస్ట్ బాగుందని చెప్పేసి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి.